కమింగ్ టు డీటెయిల్స్, సింగరేణి రిటైర్డ్ కార్మికులు నిరసన చేపట్టారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీరి నిరసనకు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది. కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ధర్నాలో పాల్గొన్నారు. 1998 కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ను సవరించి సింగరేణి కోసం జీవితం త్యాగం చేసిన రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. రిటైర్ అయినటువంటి కార్మికులు వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాలను సరిదిద్దాలనే డిమాండ్తో ఇవాళ హెడ్ ఆఫీస్ ముందు ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. సింగరేణి కార్మికులు అంటే తమ జీవితాలని సింగరేణి కోసం, బొగ్గు గనుల కోసం త్యాగం చేసి తద్వారా ఆ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ కాంతులు భారతదేశ వ్యాప్తంగా ఉండే విధంగా అంత గొప్ప చరిత్ర సింగరేణి కార్మికులు. ఆఫీసర్ది ఒక జీవితం కాదు, ఆఫీసర్ది ఒక ప్రాణం కాదు, కార్మికులకు మరో ప్రాణం కాదు. ఆఫీసర్కి ఎలా ఉందో ఆ విధంగా కార్మికులకు కూడా 25 లక్షల పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దిగిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ కానీ లేకపోతే ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇతర పేదవాళ్ళకి ఎలా ఇస్తున్నారో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని